హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో మిలిటరీ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ గురించి చూద్దాం. మిలిటరీ డైట్ ప్లానా ఇదేంటి అని అనుకుంటున్నారా? సో మిలిటరీ డైట్ ప్లాన్ అంటే ఏంటి, ఇది ఎలా ఫాలో అవ్వాలి, దీనివల్ల ఎలా బరువు తగ్గాలి అండ్ ఒకవేళ మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయితే మీ మీల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా చూద్దాం. హాయ్, నా పేరు జ్యోతిర్మయ్. నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ యూనిక్ అండ్ ఆథెంటిక్ కంటెంటే లభిస్తుంది కాబట్టి. ఈ ఛానల్లో నేను డిఫరెంట్ డైట్ ప్లాన్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. అది వెయిట్ లాస్ అయి ఉండొచ్చు, లేదంటే హెల్త్కి సంబంధించిన ఏదైనా డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ అన్నిటి గురించి మనం డీటెయిల్గా ఈ ఛానల్లో తెలుసుకుందాం. సో ఈరోజు అలాంటి డైటే నేను మీ ముందుకి తీసుకొచ్చాను అండ్ అదే మిలిటరీ డైట్ ప్లాన్. ఈ మిలిటరీ డైట్ ప్లాన్ వాడడం వల్ల 1 వీక్లో మీరు 4 నుంచి 5 కేజీల బరువు వరకు తగ్గుతారు. సేమ్ మీ జీఎం డైట్ లాగానే. సో జీఎం డైట్ వాడడం వల్ల 1 వీక్లో ఎంత బరువు తగ్గుతామో ఈ మిలిటరీ డైట్ ప్లాన్ వల్ల కూడా మనం అంతే బరువు తగ్గుతాం. సో ఈ మిలిటరీ డైట్ ప్లాన్ అంటే ఏంటి అండ్ ఇది రీసెర్చ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాం. మిలిటరీ డైట్ ప్లాన్ని మనం 3 డేస్ మిలిటరీ డైట్ అని అంటాం, ఎందుకంటే ఇది డిసిప్లిన్గా మనం 3 డేస్ కంటిన్యూగా ఫాలో అవుతున్నాం కాబట్టి. అందుకే దీని నేమ్ మిలిటరీ డైట్ ప్లాన్ అనేది వచ్చింది. కానీ మిలిటరీ వాళ్ళు ఈ డైట్ ఫాలో అవుతారని కాదు. ఎన్నో ఫ్యాట్ డైట్స్ లాగానే మిలిటరీ డైట్ కూడా ఒక ఫ్యాట్ డైట్ అని చెప్పొచ్చు. సో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గురించి చూస్తున్నట్టయితే ఇలాంటి డైట్ ప్లాన్ని ఫాలో అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ అయితే మీరు ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ని ఫాలో అవ్వడమే మంచిది. మిలిటరీ డైట్ ప్లాన్ 2 ఫేజెస్ కింద డివైడ్ చేయబడి ఉంటుంది. ఫేజ్ 1 అంటే ఫస్ట్ 3 డేస్ ఆఫ్ ద వీక్లో మనం కొంచెం తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. అంటే 900 నుంచి 1000 కిలో క్యాలరీస్ వరకు మనం తీసుకోవచ్చు. అంటే మీరు ఒక డిసిప్లిన్డ్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోనే యూస్ చేసుకోవాలి. అండ్ మధ్యలో మీరు స్నాకింగ్ అనేది అస్సలు తీసుకోకూడదు. కావాలంటే మధ్యలో మీరు వాటర్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అండ్ వీక్లో లాస్ట్ 4 డేస్ దాన్ని మనం ఫేజ్ 2 అంటాం. ఫేజ్ 2లో మనం కొంచెం క్యాలరీస్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే మీరు ఒక 1200 నుంచి 1400 కిలో క్యాలరీస్ ఒక్క రోజులో తీసుకోవచ్చు. ఇందులో ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ ప్లాన్ మట్టికే మీరు ఫాలో అవ్వాలి. ప్రతి డైట్స్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. సో ఈ మిలిటరీ డైట్ ప్లాన్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఒక బ్యాలెన్స్ డైట్ అండ్ మిలిటరీ డైట్ ప్లాన్లో డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. బ్యాలెన్స్ డైట్ కనుక తీసుకున్నట్టయితే మనం మ్యాక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్ 60% to 65% మనం ఇస్తాం. అండ్ హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసి 20 to 25% ఇస్తాం. అదే ప్రోటీన్ కనుక చూసుకున్నట్టయితే 15 to 20% ఇస్తాం. కానీ మిలిటరీ డైట్ ఫేజ్ 1 అంటే ఒక ఫస్ట్ 3 డేస్ డైట్లో మనం చూసుకున్నట్టయితే క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి, కాబట్టి ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతాయి. అందులో కార్బోహైడ్రేట్స్ మనం ఓన్లీ 35 to 40% తీసుకుంటాం. అండ్ హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసి 30 to 35% అండ్ ప్రోటీన్స్ వచ్చేసి 20 to 25% వరకు ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. సో మీరు బ్యాలెన్స్ డైట్ ప్లాన్తో కంపేర్ చేసుకుంటే మిలిటరీ డైట్ ప్లాన్లో 60% క్యాలరీ ఇంటేక్ని టోటలీ తగ్గించేస్తున్నారు. సో అందుకనే దీన్ని వెరీ లో క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ అని చెప్తాం. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ మిలిటరీ డైట్ ప్లాన్ అనేది మనకి హెల్దీయా, ఇది వాడడం వల్ల ఎలా బరువు తగ్గుతాం అనేదే. సో మొత్తం ఈ మెనూ పైనే డిపెండ్ అవుతుంది. సో ఈ మెనూ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ 3 డేస్ డైట్ మెనూ ఏంటో చూద్దాం. జనరలీ మిలిటరీ డైట్ ప్లాన్లో మీకు నాన్ వెజిటేరియన్ ఆప్షన్సే ఎక్కువగా కనిపిస్తాయి, వెజ్ ఆప్షన్స్ అనేవి ఉండవు. సో ఈ వీడియోలో నేను వెజిటేరియన్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశాను. సో ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్కి ఒక లైక్ వస్తే నేను చాలా సంతోషిస్తాను. సో ఇప్పుడు నేను కంప్లీట్గా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఇండియన్ మెనూ ఎలా ఉంటుందో చెప్తాను. బ్రేక్ఫాస్ట్లో మీరు ఒక హాఫ్ గ్రేప్ ఫ్రూట్ లేదంటే హాఫ్ ఆరెంజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ని యాడ్ చేసి తీసుకోండి. మీకు ఇంకా ఏదన్నా తాగాలని ఉంటే బ్లాక్ కాఫీ తీసుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి షుగర్ మట్టుకి యాడ్ చేయకూడదు. ఒకవేళ మీరు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ఫాలో అవ్వచ్చు. లంచ్లో మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఒక స్లైస్ టోస్ట్ని తీసుకోండి. దీంతోపాటు టూనా ఫిష్ని హాఫ్ కప్ యాడ్ చేసుకోండి. దీంతోపాటు 1 కప్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే ఒక స్లైస్ టోస్ట్ తీసుకొని దీంతోపాటు పన్నీర్ 1 కప్ లేదంటే టోఫు 1 కప్ తీసుకోవచ్చు. అండ్ సిమిలర్గా బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ని తీసుకోండి. అండ్ నెక్స్ట్ మీల్
నాన్ వెజిటేరియన్ అయితే మినిమం 100 గ్రాముల చికెన్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కంపల్సరీగా వెజిటేబుల్స్ని సాటే చేసి తీసుకోండి. ఇందులో ఎక్కువగా బీన్స్, క్యారెట్, బ్రోకలీ, టొమాటో ఇలాంటివి ఉండేలాగా చూడండి. దీని తోడుగా మీరు ఒక యాపిల్ లేదంటే హాఫ్ బనానాని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీంతో పాటు మీరు ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ని కూడా తీసుకోవచ్చు. వెనీలా ఐస్ క్రీమ్ ఎందుకు ఈ డైట్లో ఉందని షాక్ అయ్యారా? నేను సజెస్ట్ చేయట్లేదండి. మిలిటరీ డైట్లో యాక్చువల్లీ ఇది ఒక స్పెషల్ మెనూ. అదే మీరు వెజిటేరియన్ అయి ఉంటే 120 గ్రామ్స్ పన్నీర్ని ఆప్ట్ చేసుకోండి. గ్రిల్డ్ కానీ ఎలా చేసన్నా మీరు ఈ పన్నీర్ని తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక కప్ వెజిటేబుల్ సాలెడ్ని ఉపయోగించండి. అండ్ 1 యాపిల్, హాఫ్ బనానాని కూడా ఉపయోగించుకోండి. అండ్ మర్చిపోకండి 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. డే 2 మిలిటరీ డైట్ ప్లాన్. డే 2 బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఒక బనానా, దీంతో పాటు ఒక స్లైస్ బ్రెడ్ అండ్ 1 బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. కంపల్సరీ మీకు కావాలంటే బ్లాక్ కాఫీని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే వెజిటేరియన్స్ అయితే 1 బనానా, 1 స్లైస్ ఆఫ్ బ్రెడ్, బాయిల్డ్ ఎగ్ ప్లేస్లో మీరు పీనట్ బటర్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. దీని తోడుగా బ్లాక్ కాఫీని కూడా ఆప్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీల్ లంచ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ ఒక 50 గ్రామ్స్ని ఆప్ట్ చేసుకోండి. దీంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ 1 స్లైస్ బ్రెడ్. ఒకవేళ మీకు బ్రెడ్ తినడం ఇష్టం లేకపోతే 5 క్రాకర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు బ్లాక్ కాఫీ. అదే వెజిటేరియన్స్కి అయితే 100 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోండి అండ్ 1 స్లైస్ బ్రెడ్ లేదంటే 5 క్రాకర్స్, దీంతో పాటు బ్లాక్ కాఫీ. ఇప్పుడు డిన్నర్ ఆప్షన్స్ చూద్దాం. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే 100 గ్రాముల మీట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు దీంట్లో హాట్ డాగ్ని కూడా ఉపయోగించుకోవచ్చు. హాట్ డాగ్ లేదంటే మిన్స్డ్ మీట్ని కూడా యాడ్ చేసుకోండి. కంపల్సరీ ఒక కప్ వెజిటేబుల్ సాలెడ్ ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ని ఆప్ట్ చేసుకోండి. ఫ్రూట్స్లో యాపిల్ అండ్ హాఫ్ బనానాని ఆప్ట్ చేసుకోండి. అండ్ ఎప్పుడులాగానే వెనీలా ఐస్ క్రీమ్ని ఒక స్కూప్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ వాళ్ళు మీట్ ప్లేస్లో సోయా చంక్స్ కర్రీని ఉపయోగించుకోండి. అండ్ హాఫ్ కప్ వెజిటేబుల్ సాలెడ్, దీంతో పాటు ఒక యాపిల్, హాఫ్ బనానా అండ్ మీ ఫేవరెట్ 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్. ఇప్పుడు లాస్ట్ డే, అదే డే 3 డైట్ చూద్దాం. బ్రేక్ఫాస్ట్లో మీరు ఒక స్లైస్ బ్రెడ్ లేదంటే 5 క్రాకర్స్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు చీజ్, 1 యాపిల్ లేదంటే గ్రేప్ ఫ్రూట్ లేదా ఆరెంజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు బ్లాక్ కాఫీని కూడా తీసుకోవచ్చు. ఇది వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఒకే ప్లాన్. లంచ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఒక బాయిల్డ్ ఎగ్ని, దీంతో పాటు ఒక టోస్ట్ అండ్ బ్లాక్ కాఫీని ఆప్ట్ చేసుకోండి. అదే వెజిటేరియన్స్ అయితే ఒక టోస్ట్, దీంతో పాటు గోకమూలి అంటే ఇది ఒక మెక్సికన్ అవకాడో డిప్ అన్నమాట. దీని తోడుగా ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ని ఆప్ట్ చేసుకోండి. అండ్ 1 కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ. డిన్నర్లో నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఒక కప్ టూనా ఫిష్ని ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు హాఫ్ బనానా అండ్ 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్. అండ్ అదే వెజిటేరియన్స్ వాళ్ళు టోఫు లేదా పన్నీర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. దీంతో పాటు హాఫ్ బనానా అండ్ 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి 3 days మిలిటరీ డైట్ ప్లాన్ యొక్క మెను. ఇది మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి 3 to 4 kgs ఈ 3 రోజుల్లో తగ్గగలుగుతారు. అండ్ మీ మెటబాలిజం పైన అండ్ మీ హార్మోన్ పైన కూడా డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి లాస్ట్ 4 days యొక్క ఫేజ్. ఇందులో మీరు ఒక బ్యాలెన్స్డ్ క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ని ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ క్యాలరీస్ మనం చూసుకున్నట్టయితే 1200 నుంచి 1400 కిలో క్యాలరీసే యూస్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీ వెయిట్ అనేది మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాని గురించి నేను ఒక లింక్ కింద ప్రొవైడ్ చేశాను. దాన్ని మీరు క్లిక్ చేసి 1200 కిలో క్యాలరీస్ డైట్ ప్లాన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. లేదంటే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ కూడా లింక్ పెట్టాను, అది కూడా ఫాలో అవ్వచ్చు. జనరలీ ఈ మిలిటరీ డైట్ ప్లాన్ phase 1 అండ్ phase 2 కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండాలి. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు phase 1 ఓన్లీ ఒక 3 days మట్టుకే ఫాలో అవ్వండి. దాని తర్వాత డే 4 నుంచి కంటిన్యూగా మీరు ఇంకా హెల్దీ డైట్ ప్లాన్నే ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల మీ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అండ్ వెయిట్ లాస్ మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అవుతూనే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్కి షార్ట్ కట్స్ ఏవీ లేవు. ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వడమే సీక్రెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.